చెల్లి అని చెప్పేసి ఏదైతే అభిమానం ఉండొచ్చు, చెల్లి అనే సెంటిమెంట్ తో ఆయన గుమ్మనే ఉండొచ్చు. కానీ ఆయన అభిమానులు గుమ్మనే ఉండరు కదా. ఈ రోజు రాజశేఖర రెడ్డి అభిమానించే వాళ్ళందరూ, రాజశేఖర రెడ్డి పక్కన ఉండే వాళ్ళందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని, షర్మిల గారిని అందరినీ అభిమానిస్తా ఉన్నారు. షర్మిల గారు బయటకు పోయి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తా ఉంటే, ఏదైతే చంద్రబాబు నాయుడిని జాకీలు పట్టి లేపాలని ఒక కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా షర్మిల గారిని చేర్చుకొని ఈ రోజు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలి, తెలుగుదేశం పార్టీకి లిఫ్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉంటే, ఇక్కడ మేము చేతులు కట్టుకొని చూస్తా ఉంటామా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడు ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు నోరెత్తుకోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టి కట్టడి చేస్తే సింగల్ పార్టీకి చంద్రబాబు నాయుడు ఒక సమర్థుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాలని షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారు తప్పిస్తున్నారు మాట్లాడుతున్నారు. 46.2% వాళ్ళకి వస్తే, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరూ కలిపి 46.2% వస్తే, జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టి కట్టడి చేస్తే 45% వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత 51% వచ్చింది, వీళ్ళందరికీ కలిపి 45%. అంటే వేణుగోపాల్ గారు అజయ్ గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడంలో ప్రధానమైన పాత్ర పోషించింది షర్మిల గారు కాదా సార్? ఇప్పుడు ఒక ఫ్యామిలీ రాజశేఖర రెడ్డి కొడుకు, కూతురు అందరూ ఒకటిగా ఉంటే అందరూ కలిపి అభిమానిస్తారు. ఆమె బయట నుంచి రాజశేఖర రెడ్డి వారసుని విమర్శిస్తా ఉంటే అభిమానులు ఏ విధంగా చూస్తా ఉంటారు? దయచేసి ఆగండి. వేణుగోపాల్ గారు ఇంకొక ప్రశ్న అడుగుతాను, దయచేసి స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. షర్మిల గారు బయటకు వచ్చి విమర్శిస్తామంటే ఆవిడ్ని రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అభిమానించరు, ఖచ్చితంగా విమర్శిస్తారన్నారు. ఒకవేళ పొరపాటున రేపొద్దున వైఎస్ విజయమ్మ గారు కూడా బయటకు వచ్చి షర్మిల గారికి జత కట్టి జగన్ గారిని విమర్శిస్తే అప్పుడు పరిస్థితి ఏంది? ఆ పరిస్థితిని బట్టి మారుతాయి. అంటే విజయలక్ష్మి గారిని కూడా విమర్శించడానికి వెనకాడరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నారా రామమూర్తి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాడు, చంద్రబాబు నాయుడుకి ఆపోజిట్ గా నిలబడ్డాడు. నారావారిపల్లిలో తెలుగుదేశం వ్యతిరేకంగా ఏదైతే రామమూర్తి నాయుడు చంద్రగిరిలో కాంగ్రెస్ పార్టీ నిలబడ్డాడు. ఆ రోజు తన అన్నని విమర్శించాడు, అన్న పైన బాణాలు వేశాడు. ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు వాళ్ళ అమ్మని ఏమడిగాడు, తమ్ముడిని నన్ను విమర్శించొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేసి, ఆ పత్రికలు కూడా ఉన్నాయి, నేను కలిసి చూపిస్తాను. అంటే దాని అర్థమేమని, సరే అన్నదమ్ముల ఎపిసోడ్ కి తల్లి కొడుకుల ఎపిసోడ్ కి లింక్ పెట్టొద్దు మీరు. ఏమి ఇక్కడ మాత్రం తల్లికి కొడుకు లింక్ పెట్టచ్చా? రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ వారసులుగా వీళ్ళంతా ముందుకొచ్చారు. అక్రమార్కుడు, దుర్మార్గుడు, వెన్నుపోటు ఇన్ని మాట్లాడాడు రామమూర్తి నాయుడు. పెట్టమంటారు అవన్నీ వాట్సాప్ లో? దాన్ని దీన్ని ఎట్లా లింక్ చేస్తారు? తమ్ముడికి సంఖ్యలు లేసి 4 కోళ్ల మధ్యలో కూర్చొని పెట్టాడు. తమ్ముడికి సంఖ్యలు లేసి 4 కోళ్ల మధ్య. వేణుగోపాల్ గారు మీకు చేతన అయితే అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. టాపిక్ డైవర్ట్ చేయకండి. మీరు ఆవేశంతో వేణుగోపాల్ గారు దయచేసి ఆ ఎపిసోడ్ వదిలేసేయండి. కానీ ఇప్పుడు మీరు ఒకటి చెప్పదలుచుకునేది, విజయలక్ష్మి గారు విమర్శించినప్పటికీ కూడా విమర్శించడానికి సిద్ధంగా ఉన్నామంటారు. విజయలక్ష్మి గారు విమర్శించినప్పుడు కూడా విమర్శించడానికి సిద్ధంగా ఉన్నారు, లేకపోతే ఆవిడ చెప్పే మాట? బ్రహ్మనాయుడు గారు ఈ రోజు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక కొన్ని రాజకీయ పార్టీలందరూ, కాంగ్రెస్ పార్టీ, షర్మిల గారు కాదు, పాములాగా వాడుతున్నారు ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ దీన్నంతా ఆడిస్తా ఉండేది తెలుగుదేశం పార్టీయే. తెలుగుదేశం పార్టీ వీళ్ళందరినీ అంటే చివరికి తెలుగుదేశం పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు కూడా ఆడించేస్తా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే తెలుగుదేశం పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఆడించేస్తా ఉంది. అయితే చంద్రబాబు నాయుడు బీజేపీలో ఉన్న పురంధేశ్వరి ఎవరు పక్కన మాట్లాడుతోంది? బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎవరు సపోర్ట్ చేస్తా ఉంది? సమయం లేదు, అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తా. వాటికి వీటికి లింక్ పెట్టదు మీరు. సొంత చెల్లెలు జగన్మోహన్ రెడ్డి కాదని చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తుంది అంటే జగన్ దేనికి పనికిరాడనే కదా, అసమర్థుడనే కదా. ఈ రోజు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల్ని ఎవరికి ఏ వీక్నెస్ తో కొట్టాలో ఆ వీక్నెస్ తో కొట్టి ఈ రోజు ఆడిస్తుంది మోసపూరితంగా తెలుగుదేశం పార్టీ. వేణుగోపాల్ గారు సమయం లేదు, దయచేసి మాధవరెడ్డి గారు దయచేసి ఆగండి, సమయం లేదు, కంక్లూజన్ తీసుకో. మాధవరెడ్డి గారు ఫైనల్ గా
ఒకవేళ రేపొద్దున వైఎస్ విజయలక్ష్మి గారు విమర్శించినప్పటికీ కూడా విజయలక్ష్మి గారిని కూడా షర్మిల గారిని విమర్శించినట్టు విమర్శించేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అవును, కరెక్ట్. ఎందుకంటేనా రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంగా నైతిక విలువలు పాటించి చేస్తే ఇలాంటి రావన్న. వీళ్ళు ఏంటంటే నైతిక విలువలు ప్రజాస్వామ్యం ఏమీ లేదు. ఎవరు మాట్లాడితే తల్లియా బిడ్డ అక్క చెల్లె ఏం లేదు, పడిపోవడమే అంతే. అధికారం కావాలి, రాజ్యాధికారం వదులుకో, అధికారమే పరమావధి ఇక్కడ. అంతే. బాబాయ్ తల్లి బాబాయ్ ఏముండదు. ఏముండవు. ఇప్పుడు చూడన్నా, ఈసారి ఇంకా నాకు ఇందాక బ్రదర్ చెప్పినట్టు ఈసారి అయితే వైజాగ్ అయితే ఎవరు పోకండి. కొత్తది ఏది క్రియేట్ చేస్తారో ఖచ్చితంగా ఈసారి లాస్ట్ టైం కత్తిసీను, తర్వాత బాబాయ్, తర్వాత ఈసారి ఎవరు బలవుతారు కానీ ఖచ్చితంగా ఎవరు బలవుతారు. అది ఖచ్చితంగా ఎవరు అనేది ఇక వాళ్ళు డిసైడ్ చేసుకోవాలన్నా. మెయిన్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వడానికి ఖచ్చితంగా షర్మిల పాత్ర చాలా ఉంది. చాలా కాదు, చనిపోతున్న ఊపిరిలతో ఉన్న పార్టీని దానికి ప్రాణం పోసింది షర్మిల గారు. పాదయాత్ర చేసి షర్మిల గారు కనీసము ఆ కృతజ్ఞత కూడా జగన్మోహన్ రెడ్డికి లేదన్న. కనీసం సొంత చెల్లెని విమర్శించినప్పుడు ఒక ఆడబిడ్డగా, పార్టీ పరంగా కాకపోయినా తన సొంత చెల్లెలో ఒక ఇంటి ఆడబిడ్డగా అయినా కనీసము తను స్పందించాల్సిస్తే బాగుండేది. అదేవిధంగా ఇందాక బ్రదర్ మాట్లాడుతూ ఏమన్నారు అంటే షర్మిల అన్నీ అంత ఉత్తిదే అని చేసేదంతా నమ్మొద్దు అని చెప్తున్నారు. కరెక్ట్, షర్మిల చేసేంత ఉత్తిదే నమ్మొద్దు. ఓదార్పు యాత్రలు చెప్పినవి కూడా నమ్మొద్దు. ఎందుకు నమ్మారు అప్పుడు? ఎక్కడ ఓదార్పు యాత్రలో? ఆంధ్రాలో ఓదార్పు యాత్ర రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత అప్పుడు ఓదార్పు యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు చేసిన ఓదార్పు యాత్ర కూడా నేను జగనన్న వదిలిన బాణం అని చెప్పి చేసింది. అది కూడా నమ్మకూడదు అంటున్నాను. షర్మిల గారు అసలు ఏం నమ్మకూడదు, అవి కూడా నమ్మకూడదు. అప్పుడు కూడా అబద్ధాలే చెప్పారు, అది కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ విజయలక్ష్మి గారిని కూడా అంటారన్న ఖచ్చితంగా. ఇప్పుడు షర్మిల గారికి సపోర్ట్ చేసిరంటే తల్లిని కూడా అనిపించే లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గురించి అంతకన్నా ఇంకా ఏం మాట్లాడలేము, ఆయన విజ్ఞతకు వదిలేయాలి. తల్లిని కూడా అనిపిస్తుంది. ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు డాక్టర్ మాధవరెడ్డి గారు, సజ్జా అజయ్ గారు, తిరుత్తూరు వేణుగోపాల్ గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ హాట్ టాపిక్. చూస్తూనే ఉండండి.